10,000 ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తుంది. ఫస్ట్ టైం లైఫ్లో అప్పు చేసి సెల్లు కొనాల్సి వచ్చింది. ఇలా కొడుకులు ఏమిటి సంగతి చెప్తా. కొత్త ఫోను మొదలైందిరా. నన్ను తినేరా. అది కడుపా గ్రైండరా? నువ్వు తినే పిజ్జాలు బర్గర్లతో 10 ఫ్యామిలీ. రే చెప్పరా, ఎంతసేపు రా ఫోన్ ఎత్తడానికి? మ్యాటర్కి రారా. ఈవినింగ్ అవుతుందిరా. ఈవినింగ్ అయితే ఏమవుతుందిరా? ఆ తర్వాత నైట్ అవుతుంది, ఆ తర్వాత మార్నింగ్ అవుతుంది, అంతేగా. జోకులు ఏకరా ఇప్పుడు. రే చంద్ర, నాకు చెప్పటం కాదురా, ఆ శరత్ గాడికి ఏమైనా ఉంటే చెప్పు. ఆ శరత్ గాడి ప్లాన్లో వాడికే క్లారిటీ లేకుండా పోయిందిరా. ఇక 1 డేలో ఏం జరుగుతుంది, పుట్టడం చావడం తప్ప. సరే ఏం చేద్దామంటే చెప్పు. అరే శరత్, మళ్ళీ నువ్వా? నీ ఐడెంటిటీ? నా ఐడియా అయితే వాడిని లేపేయడమే కదా. కిడ్నాప్ కదలని మనం అనుకున్నట్టుగా ఎండ్ కావరా శరత్గా? అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇంకా అంటే అది హలో హలో రే కిట్టుగా, టెంపో పెరిగి టెంప్ట్ అయినట్టున్నాను రా. అక్కడ ఫోన్ బద్దలైపోయింది. ఇప్పుడు కోపం వచ్చిందరా? ఏడుపు మొహం నా కొడక. నువ్వెంత, నీ ఇష్యూ ఎంత? పెద్ద పెద్ద మ్యాటర్స్లో నన్ను ఎవ్వడు ఏమి పీకలేకపోయాడు రా. పులిని ఎదుర్కొని చూడరా. బోన్లో పెట్టి కొట్టడం మగతనం కాదు. సరేరా.
పులి అలసిపోయావా? మగాణ్ణన్నావు లే. నీ మజిల్ పవర్ కన్నా నా టార్గెట్ పవర్ గొప్పదిరా. నా కొడక కొట్టుడు ఎలా ఉంటుందో చూస్తావంటా? నా కొడుకుని నా కొడుకు కట్టే నా కొడుకుని. అయ్యో ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇలా సంగతి చెప్తా పప్పు నా కొడుకులు నన్ను కొట్టిరు. ఈ ఫోన్ మాట్లాడి బావతో చెప్పి వాళ్ళ సంగతి పెట్టగానే పోలేదు. హలో, ఎవర్రా నువ్వు? రే తలకాయలో మెదడులేని పెదవా, మీ పెదబావ బొమ్మారెడ్డిని. పెద్ద బావా నువ్వా? ఎక్కడ చచ్చావో చెప్పిచావు. నేను చచ్చానని నీకెవరు చెప్పారు బావా? రే జమ్ములా కొడక, ఎక్కడున్నావో ఎక్స్ట్రా మాట్లాడకుండా చెప్పిచావురా. అంటే నేను ఎక్కడున్నానో ఆలోచిస్తున్నాను బావా. పొద్దున్న నుంచి సెల్లెందుకు పని చేయట్లేదురా? పొద్దున్నే పొగలో పోయింది కదా బావా. ఒరేయ్ అసలు నీ మెదడు పనిచేస్తుందా? మెదడు కూడా పనిచేస్తుందా బావా? ఒరేయ్ బావా, అరే ఎక్కడున్నావురా నువ్వు? అసలు ఇంటికి రారా నువ్వు? ఇంటికి రానా బావా? రానా కొడక రా. ఎండరా. ఇప్పుడే వస్తా బావా, ఇప్పుడే వస్తా. బావా బావా, ఇన్నాళ్ళు తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలే ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ టైం ఈ సీమాంధ్రపేట కూడా ఆత్మహత్య చేసుకుంటాడు తెలంగాణ కోసం. బావా, పెద్ద బావా చెప్పండి సీఎం గారికి. సోనియా గాంధీ గారు నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నావా పెద్ద బావా? ఒరే అపురూపు, ఏంట్రా ఈ రూపు? సగం పోలీసు నా కొడుకు శాస్త్రి కొట్టాడు. రూపు రేపు అయిపోయాడు. ఎంతకప్పుడు చెప్పమాకు. పని లేకుండా కొట్టాడు వాడు నిన్ను. పని కట్టుకొని కొట్టాడు బావా. అదే ఎందుకు కొట్టాడు రా నిన్ను? ఆడేదో పొడిసేస్తాడు, ఇరగదీస్తాడు అని మన కన్నవాడు కిడ్నాప్ కేసు అప్పచెప్పాం కదా, అందుకే కొట్టాడు బావా. దానికి నీకేంట్రా సంబంధం? సంబంధం లేకపోవడం ఏంటి బావా? ఆడు మన పనులు చేయట్లేదు బావా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన సొమ్మంతా బీర్లు తాగి బిర్యానీ దొబ్బి తిని బర్దగించి తిరుగుతున్నారు బావా. నీలా తీసి అడిగారు బావా, ఒక్కరిని చేసి కొట్టారు. వాడితో నేను టచ్ లో ఉన్నా కదరా. అంటే కన్నగాడు అంటే నాకు ప్రాణం కదా బావా. మాకేంట్రా ప్రాణం కదా మాకు? అంటే నీకు కూడా ప్రాణమేనా బావా? నువ్వు ఇక్కడికే నా ప్రాణం. ఒరే నీకు దెబ్బలు తగిలి మెట్లు వచ్చింది నా కొడక. ఇట్రా ఇట్రా మెంటల్ అదవా, ఇట్రా కూర్చో. ఆ షేక్ ఏంట్రా? తనులకేనా? అరే 2 తనులకి షేక్ అయ్యావు. నువ్వు మా తమ్ముడికి ప్రాణం ఇస్తావా? ప్రాణమే కదా బావా. ఇదేంటి బావా? నువ్వు మా తమ్ముడిని కాపాడతావు, నీకు ప్రాణం వాడు అంటు పెడతావు. చేద్దవా. నీకు టెన్షన్ గా లేదా బావా? నాకెందుకురా టెన్షన్? కన్నగాడు కిడ్నాప్ ఇచ్చాను బావా. అరే బామర్ది బావా, నేను పాలు మానేసిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను రా. అవునా బావా? రేయ్ బావా బావా అనే బాధను పక్కన పెట్టి కాసేపు నా బావాని వినరా చెప్తాను. అలాగా బావా? ఇదేరా ఎక్స్ట్రా అంటే నా కొడక. అలాగే బావా 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 అని. అందుకనే వాడు కొట్టుంటాడు. గవర్నమెంట్, సొసైటీ, సిస్టమ్, లా మనవిరా. సూపర్ బా. మనం అథారిటీగా ఉన్న అట్మాస్ఫియర్ లో ఎవడు ఏవి మన పీకలేడురా బామర్ది. అవును బావా, పీకలేరు. వీఆర్ ద కింగ్స్. అవును బావా, మనం కింగులమే కాదు బావా, ఎలిఫెంట్స్ కూడా. ఎలిఫెంట్ ఏంట్రా? అదే బావా, దున్నపోతులాగా ఇంత ఉంటది కదా, దంతాలు వేసుకొని పెద్ద తోట ఉంటుంది. కాదురా, ఈ టాపిక్ కి తొండడానికి సంబంధం ఏంట్రా? అవును కదా. బొమ్మారెడ్డి గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. లాయర్ గారు విషయానికి రండి. రమ్మంటారా అని? దేనికి? అదేనండి, తమ్ముడు సైన్ అవసరం ఉంది కదా. ఏ విషయంలో? ఆ మచిలీపట్నం అమ్మాయి మొహం మీద నీళ్లు జల్లినట్టు యాసిడ్ జల్లెడుగా మీవాడు, ఆ కేసుకు సంబంధించి. ఏయ్, యాసిడ్ జల్లలేదు, నిజంగా నీళ్ళే చెల్లాడు, అది తెలుసుకో. ఆ విషయంలోనే కదా మనం కోర్టులో డిఫెన్స్ ప్లే చేస్తున్నాం. ప్లే చేయటం కాదు, గెలవాలి. గెలవం, గెలిపిస్తాం. ఆ నమ్మకంతోనే కేసులన్నీ గంప కొత్తగా నీకు అప్పగించింది. ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? మా కన్నిగాడు పొద్దున్నుంచి ఇంట్లో లేడయ్యా. ఎక్కడికెళ్ళాడో తెలియదు. ఫోన్ చేస్తే కట్టేసి ఉంది. కాసేపు అయ్యాక ఇంటికి వస్తాడు. రాగానే కబురు చేస్తానులే. ఓకే? ఆల్ రైట్ సార్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్.
ఒరేయ్ పామర్ది, పొద్దున్న లెగిస్తే కోతిలా వాడు, కోతి తోకలా తుక్కు నువ్వు, ఊళ్ళో గలీలన్నీ తిరుగుతారు. పొద్దున్న చెక్కడరా కన్నీగాడు కనపట్టలేదు. అదేంటి అన్ని తెలిసి అడుగుతున్నారు? ఏంట్రా తిక్కలు నా కొడక, నీకేమైనా మెంటలా? అదే నేను అడుగుతున్నా, ఆ తిక్క ప్రశ్న ఏంటని. అరే నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? సమాధానం చెప్పకుండా ఏమన్నా? అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి బావ నువ్వు? రేయ్ నీకు ఈ లెవెల్లో కొవ్వు బలిసిందిరా. నీకు నా కొవ్వంతాడు కరగ తీశాడుగా. కొవ్వు వాడు కరగదీశాడా? మిగతా నేను కరగదీయాలి కదరా, నేను కరగదీయాలి కదరా నా కొడక. నా కొడక వాడు ఏడురా అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడతావురా నువ్వు. నిజంగా నీకు తెలియదా? ఏ విషయం రా చెప్తావరా పిచ్చి నా కొడక? పొద్దున కిడ్నాప్ అయ్యాడు కదా. ఎవరురా కిడ్నాప్ అయింది? ఎవరురా కొత్త నాటకం ఇది చెప్పరా? కాదు బాబా, సినిమాలో జరిగినట్టే జరిగింది బాబా. ఒరేయ్ నీ దండం పెడతాను, ఏం జరిగిందో మామూలుగా చెప్పరా. ఓపెన్ చేయగానే పట్టిలోడు బాబా. బైక్ మీద ఇద్దరం పక్క పక్క నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నల్లడి సఫార్ వచ్చింది బా. పొగతో సగసగ దిగారు బాబా. ఆ పొగలోంచే కన్న బావని ఎత్తుకపోయారు నా సెల్ఫోన్తో సహా. అలా జరిగింది బాబా. మరి ఏ విషయం నాకు పొద్దునుంచి ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా పొద్దునుంచి కన్నిగాడు కిడ్నాప్ అయ్యాడని? నేనెందుకు చెప్పలే బావా? కన్నబావ కిడ్నాప్ అయిన వెంటనే పరగాపకుండా సిఐ ఇంటికి వెళ్ళా. సిఐ వేరే పని మీద బయటికి వెళ్ళాడు. అది తెలుసుకొని వెంటనే మన ఇంటికి వచ్చా. సిఐ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. ఇది కన్యగాడి కిడ్నాప్ విషయమని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు కారు ఎక్కి వెళ్ళబోతుంటే, పెద్దబావ ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను పెద్దబావ. మన కన్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఇంతసేపు అయిందిరా చెత్త నా కొడక, మెంటల్ నా కొడక. ఒరే ఏ రోజైనా మీ ఇద్దరు జీవితంలో మంచి పని చేశారా? చెత్త నా కొడకలారా, చంపేస్తాను నా కొడకలారా. ఒరే జీవితంలో నన్ను ఎప్పుడైనా పీస్ఫుల్ గా ఉండనిచ్చారా? ఆనందంగా ఉండనిచ్చారా? అయినా నేను ఫీల్ అవ్వలేదు. సిఏ యాక్సిడెంటల్ గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా అని అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుమ్మడి బావ. నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్లు తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు. నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా. కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నీకు నేను టచ్ లోకి రాలేకపోయాం. మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా. ఒరే సన్నాసి, మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ కాదురా, మిస్బిహేవియర్ రా, పనికిరాని వెధవా. ఒరే మన కన్నగాడు సునంద అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు ఉంది కదా, దాని మీద మళ్ళీ ప్రూఫ్లు దొరికి చచ్చినాయి. అరెస్ట్ చేసి చేస్తారంట సాయంత్రంలోగా. ఆ మాట చెప్పడానికి సిఐ శాస్త్రి వచ్చి తెచ్చాడు. ఆ మాట డిస్కస్ చేస్తున్నావు, నువ్వు దూరావు సందులో నా కొడక, మొత్తం కంపు చేశావు.